గారికి ప్రణామాలు. అందరికీ నమస్తే. మై డియర్ టాప్ 6. ఎస్ సార్. బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ గెలుచుకునే అమౌంట్ ని రివీల్ చేయబోతున్నాము. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. రెడీ? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ విల్ టేక్ హోమ్ 50 lakhs. 50 lakhs. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. సేతుకున్న ఎంట్రికలు ఎట్టలిగిసినేస్తున్నాయిరా. బన్నీ, ఆ ప్రైజ్ మనీ నీ సొంతం అయితే ఈ 5గురిలో ఎవరిని పంపిస్తావు? ఎంత ఇచ్చి పంపిస్తావు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మనీ ఇవ్వాలి అనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇద్దరు సార్, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్. మీరు ఇంకొకరినేమో శ్వేత. ఏ కలిగి న్యాయం చేయాలో తెలియక రెండు కళ్ళు కొట్టుకుంటాను గురూజీ. డెమాన్ కన్నా ఇమాన్యుల్ కే ఐ గివ్ 20 lakhs. డెమాన్ కన్నా ఇమాన్యుల్ కే ఐ గివ్ 20 lakhs. సారీరా. ఇమాన్యుల్ రా. ఏ బాబు సార్, నేను బర్నీ అన్నం తప్పిస్తాను సార్. పీపుల్ గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. అన్నే చూసావా? అన్నే చూసావా? పవర్ అస్త్రా వాడకుండా అప్పుడు తప్పించావు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? పెళ్లికి వచ్చిన గెస్ట్ లాగా ఉన్నాను. పెళ్లికి వచ్చిన గెస్ట్ లాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ డార్లింగ్స్, లవ్ యూ. నైస్. ఇప్పుడు పెళ్లి కొడుకుని పిలుస్తాను నేను. పవన్, పవన్. నేనా? నేనేనా? ఈ ప్రైజ్ మనీ మొత్తం నీదైతే రీతుకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత ఖర్చు పెడతావు? 5 lakhs. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 5 లక్షలు గిఫ్ట్ ఇస్తావరా? గిఫ్ట్ ఇస్తావరా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఈ హౌస్ లో ఇప్పుడున్న 6గురిలో విన్నర్ ఎవరు? ఇమాన్యుల్ ఎంత అనుచా టఫ్. కళ్యాణ్ కూడా ఉన్నాడు సార్. ఆ పవన్ బర్ని పేరు కూడా చెప్పే అయిపోద్ది. వేసేసాడు, బాగా వేసేసాడు. నేనేం పాపం చేస్తాను సార్? I want to introduce to you the new guy in town. వాడికన్నా ఎల్కేజీ పిల్లడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. నాతో పాటు ఒక సెలబ్రిటీ కూడా వస్తున్నారు. మై డియరెస్ట్ టెడ్డీ బేర్. లైఫ్ లో అందరూ ప్రేమిస్తారు, కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అలాంటిది మీకు ఏమైనా ఉందా సార్? అన్టోల్డ్ లవ్ స్టోరీ. అన్టోల్డ్ లవ్ స్టోరీ. ఏంటి కామపురమా? అర్థం అవుతుంది. యు ఆర్ టాకింగ్ టు గ్రీక్ వీరుడు. సూపర్. ఇస్ ఏ గ్లామరస్ అండ్ వెరీ వెరీ కమెండబుల్. నీకు చెప్పిన అర్థం కాదులే. అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు. కన్ఫెషన్ రూమ్ లో నేను బిగ్ బాస్ అభినందించారు కదా. లేదు సార్, లేదు సార్. చాలా బాగా ఆడావు అని చెప్పారు. టెన్షన్ లో వెళ్ళేటప్పుడు నీకు రిజిస్టర్ అవ్వలేదు. నేను చెప్తున్నాను నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. నీ చిన్ని గుండికి ప్రేమతో చెప్తున్నాను. నువ్వు బాగా ఆడావు. తనుజా, నీ ఆట తీరు, ద వే యూ రీచ్ టు ద టాప్, నువ్వు డెసిషన్స్ తీసుకున్న తీరు అభినందనీయము. అభినందనీయము.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముదుతున్నాను. ఇప్పుడు కూడా వీడు అదే అంటున్నాడు, టెన్షన్ పడకు ఏముండదు అనేసి. లేదు లాస్ట్ వీక్ అమ్మా మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. సార్ అది నిజం అనుకుంటారు సార్, అది నిజం అనుకుంటారు సార్. ప్లీజ్ సార్. పెట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ద మోస్ట్ పాపులర్ సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేయాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు, నాకు నీతో గొడవ పడాలని కూడా లేదు. ఏంటిది ఏంటిది నేను మాట్లాడింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. ఏంటిది మాట్లాడితే అర్థం చేసుకోదేంటి? ఆడియన్స్ చూడండి దీన్ని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ట్రయాంగిల్ అని చెప్పి సంచాలక డెసిషన్ ఇచ్చి రీతుని గెలిపించారు. మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. దిస్ ఇస్ నాట్ ఏ ట్రయాంగిల్, దిస్ ఇస్ రెక్టాంగిల్. బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎప్పుడు గెలిచిన వీళ్ళంతా ఇలాగా చేస్తుంటారు. బిగ్ బాస్ రోల్ రివర్స్. బాగుంది కానీ పవన్, రీతు ఏడుస్తుంటే నువ్వు పక్కన నవ్వుతున్నావు. ఆఫ్టర్ ఆల్ మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదనమాట. నీకు దమ్ ఉంటే నాతో మాట్లాడు. గట్స్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? లేదా? గట్స్ లేదా? Wow! I did it! I did it! ఒక్కొక్కసారి ఈ సౌండ్ కన్నా ఈ సౌండ్ గట్టిగా వస్తుంది. ఒరేయ్ చెయ్యి వేయరా, నువ్వు చెయ్యి వేయరా చెప్తాను. ఇక్కడ నెత్తిమే చేసి ప్యాంపర్ చేయరా, ప్యాంపర్ చేయరా. Yes, I love it. I like it. I like it. అమ్మా కళ్యాణ్ గారు పక్కన కూర్చోండి. నేను రాపించుకోను మేడం, నేను రాపించుకోను. తప్పు మేడం, మేడం ఇది తప్పు మేడం. అరచకండి మేడం, నేను అరవట్లేదు. అరట్లేదు, నా వాయిస్ ఎంత, నా బేస్ వాయిస్. నా వాయిస్ అంత రాయండి. రాస్తే వెళ్ళి కూర్చుంటే కాళ్ళు ఎప్పుడు పట్టిన రాయండి మేడం. చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఇంకేంటి వద్దు. ఓపికతో నుంచోనండి. మీరు ఇక్కడికి వస్తే రాపించుకొని వెళ్ళిపోతా అంతే. ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అన్నమాట. ఓకే.